Okay children, now we are going to discuss about habitat part 2. Okay, in the last class we had discussed about what is meant by habitat and what are the conditions. Now we are going to deal with in the second part of habitat we are doing adaptation. What we call adaptation. See, what is meant by adaptation? Adaptation means the change that takes place over a period of time. Okay, see, the change that takes place over a period of time, that is many years, in the body of an organism. In the body of an organism means, if you observe any animal or otherwise our human beings also, if we are doing same practice some years means that practice will become, adopted to us. Okay, adopted to us. Likewise, the change that take place over a period of many years in the body of an organism to help it సర్వైవ్ ఇన్ ఇట్స్ హ్యాబిటాట్. మనం హ్యాబిటాట్ అంటే ఏం నేర్చుకున్నాము? ఏదైనా ఒక ఆర్గానిజం కావచ్చు, హ్యూమన్ బీయింగ్ కావచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి టెంపరేచర్కి, ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అడాప్ట్ చేసుకొని బ్రతకడమే ఒక హ్యాబిటాట్ అని. ఆ అడాప్టేషన్ అంటే ఏంటంటే, అలాగా చాలా సంవత్సరాల పాటు ఆ క్లైమాటిక్ కండిషన్స్కి, ఆ ఎన్విరాన్మెంట్కి, ఓకే, ఆ టెంపరేచర్స్కి అది ఎలాగ అడాప్ట్ అవుతుంది అంటే, కొన్ని సంవత్సరాల పాటు అదే కండిషన్స్లో అది ఉండడం వలన, కొన్ని సంవత్సరాల పాటు అదే క్లైమాటిక్ కండిషన్స్లో, అదే టెంపరేచర్స్లో, అదే ఎన్విరాన్మెంట్లో అది ఉండడం వలన ఆ క్లైమేట్ని, ఆ టెంపరేచర్ని, ఆ ఎన్విరాన్మెంట్ని అది అడాప్ట్ చేసుకోగలుగుతోంది. అలా అడాప్ట్ చేసుకున్నటువంటి దాన్నే అడాప్టేషన్ అంటాము. అలా అడాప్ట్ చేసుకున్నటువంటి జంతువే ఎక్కువ కాలం ఆ క్లైమేట్లో, ఆ టెంపరేచర్లో, ఆ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది. క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ అడాప్టేషన్ ప్రాసెస్లో డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు హ్యాబిటాట్ డిఫరెంట్గా ఉండడం వలనే, ఓకేనా, అన్ని జంతువులు ఒకటేలాగా నడవగలుగుతున్నాయా? లేదు. అన్ని జంతువులు ఒకటేలాగా బ్రీతింగ్ చేస్తున్నాయా? లేదు. అన్ని జంతువులకి బాడీ షేపు, స్ట్రక్చర్ ఒకటేలాగా ఉందా? లేదు. ఎందుకు సార్ ఇలాగ డిఫరెంట్ అనిమల్స్, డిఫరెంట్ బాడీ కవరింగ్, ఓకేనా, డిఫరెంట్ బ్రీతింగ్ కండిషన్స్, ఓకే, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ ఎందుకు ఇలాగా అంటే, బికాస్ ఆఫ్ ది హ్యాబిటాట్. ఓకేనా, ఒక జంతువు ఒక హ్యాబిటాట్ అంటే ఒక రీజియన్లో బ్రతుకుతూ ఉంది అంటే, ఆ రీజియన్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, టెంపరేచరుకి అనుగుణంగా అది బ్రీతింగ్ చేస్తుంది, మూమెంట్ కదులుతుంది. ఓకేనా, ఈ విధంగా డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్ బాడీ మూమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్గా బ్రీతింగ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము చూద్దాం. క్లియర్ ఎవ్రీవన్? ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ కవరింగ్. బాడీ కవరింగ్ అన్నది రకరకాలుగా ఉంటుంది. డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. తర్వాత బ్రీతింగ్ చేయడానికి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒక్కొక్క అనిమల్కి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఒక టైప్ ఆఫ్ అనిమల్స్ ఒక రకంగా బ్రీత్ చేస్తాయి, ఒక ఆర్గాన్తో బ్రీత్ చేస్తాయి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ బ్రీతింగ్ లంగ్స్తో చేస్తారు. ఓకేనా, లంగ్స్ లేనటువంటి ఆర్గానిజమ్స్ వేటితో చేస్తాయి? అలాగా డిఫరెంట్ అనిమల్స్
డిఫరెంట్ ఆర్గాన్స్తో బ్రీతింగ్ చేస్తాయి. అదేవిధంగా మూమెంట్, కదలడం. హ్యూమన్ బీయింగ్స్ 2 కాళ్ళు ఉన్నాయి, నడుస్తారు. 4 కాళ్ళు ఉన్నవి ఎలా నడుస్తాయి? ఓకేనా. అసలు కాళ్ళే లేనటువంటివి ఎలా నడుస్తాయి? ఓకేనా. కాళ్ళే లేని జంతువులు వేటి సహాయంతో నడుస్తాయి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. క్లియర్ ఎవ్రీవన్? అప్ టు నౌ క్లియర్ ఎవ్రీవన్? ఒక జంతువు కానీ, ఒక ఆర్గానిజం కానీ, ఓకే, హ్యూమన్ బీయింగ్ కానీ కొన్ని సంవత్సరాల పాటు, ఓకేనా, కొన్ని సంవత్సరాల పాటు ఒక హ్యాబిటాట్లో బ్రతకడం వలన, ఓకే, ఆ ఆర్గానిజం యొక్క బాడీ కండిషన్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగా చేంజ్ అయినటువంటి బాడీ స్ట్రక్చర్తో, ఓకేనా, చేంజ్ అయినటువంటి క్లైమాటిక్ కండిషన్స్తో బాడీని అడాప్ట్ చేసుకోవడాన్ని అడాప్టేషన్ అంటారు. చూడండి, చేంజ్ దట్ టేక్స్ ప్లేస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్. కొన్ని సంవత్సరాల పాటు మార్పు జరగడం వలన బాడీ ఆఫ్ ది ఆర్గానిజంలో మార్పులు వస్తాయంట. అంతే కదా నాన్న? బాడీ ఆఫ్ ది ఆర్గానిజంలో మార్పులు వస్తాయి. అలాంటి మార్పులు ఏం చేస్తాయంట? ఆ ఆర్గానిజం సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయంట. అంటే బాగా చెప్తాను, క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక జంతువు ఒక క్లైమాటిక్ కండిషన్స్లో ఉంది అనుకుందాం. ఆ జంతువు అక్కడ ఉన్నప్పుడు క్లైమేట్ మారుతూ ఉంటుంది, సీజన్స్ వచ్చే కొద్ది టెంపరేచర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆర్గానిజం యొక్క బాడీలో కూడా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే అకార్డింగ్ టు దట్ క్లైమేట్, ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అనుగుణంగా, ఆ టెంపరేచర్స్కి అనుగుణంగా, ఆ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా తన బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇవి 1 రోజు 2 రోజుల్లో వచ్చేటువంటి మార్పులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు వచ్చేటువంటి మార్పులు. ఓకే, అలాంటి మార్పులు కొన్ని సంవత్సరాల పాటు మార్పులు జరిగి ఒక ఆర్గానిజం అనేది డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయినటువంటి అనిమల్ ఆ హ్యాబిటాట్లో బ్రతకగలుగుతుంది. అందుకే ఆ అనిమల్ ఇంకొక క్లైమాటిక్ కండిషన్స్లో లేదా ఇంకొక హ్యాబిటాట్లో వెళ్ళిందంటే అక్కడ బ్రతకలేదు. ఎందుకు సార్ అంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్కి తన బాడీ అన్నది అడాప్ట్ చేసుకుంది. అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి అనిమల్స్ యొక్క బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి ఆ అనిమల్ అడాప్ట్ వేరే రకంగా చేసుకొని ఉంటుంది. కాబట్టి ఒక హ్యాబిటాట్లో ఉన్నటువంటి అనిమల్స్ ఇంకొక హ్యాబిటాట్లో బ్రతకలేవు. ఒక హ్యాబిటాట్లో ఉన్నటువంటి అనిమల్స్కి బ్రీతింగ్ చేసుకోవడం కానీ తన బాడీ కవరింగ్ కానీ డిఫరెంట్గా ఉంటాయి, ఆ క్లైమాటిక్ కండిషన్స్కి అనుగుణంగా ఉంటాయి. దాన్నే అడాప్టేషన్ అంటాము. క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు బాడీ కవరింగ్స్ చూస్తాం. ఓకేనా, బాడీ కవరింగ్స్ చూడండి. బాడీ కవరింగ్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని అనిమల్స్కి ఫెదర్స్ ఉంటాయి, అంటే ఈకలు. కొన్ని అదర్ అనిమల్స్కి స్కేల్స్ ఉంటాయి. ఓకేనా, అంటే మనకి స్కేల్స్ ఫిష్ పైన ఉంటాయి చూడండి అలాగా. తర్వాత క్యూటికల్ ఉంటుంది, అంటే కొన్ని వాటికి బాడీ కవరింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. కాక్రోచ్కి కానీ మీరు కాక్రోచ్ చూసినా లేదా ఇప్పుడు టార్టాయిస్కి చూసినా చాలా హార్డ్గా ఉంటుంది. తర్వాత థిక్ స్కిన్, కొన్ని అనిమల్స్కి స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. ఏ అనిమల్స్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఫెదర్స్, ఈకలు ఎవరికి ఉంటాయి? బర్డ్స్కి ఉంటాయి. బర్డ్స్కి ఈ ఫెదర్స్ అంటే ఈకలు ఏం చేస్తాయంటే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ రెయిన్, కోల్డ్ అండ్ విండ్. తనకి వర్షాకాలంలో, చలికాలంలో గాలి ఎక్కువగా వచ్చినప్పుడు తన యొక్క బాడీ కవరింగ్ ఫెదర్స్ అన్నవి హెల్ప్ చేస్తాయి. బర్డ్స్కి ఏముంటాయి నాన్న? బాడీ కవర్ చేస్తూ ఫెదర్స్ ఉంటాయి. హెయిర్స్ అనకూడదు నాన్న, ఫెదర్స్ అన్నారు. ఈకలు. స్కేల్స్ చూడండి, ఫిష్కి స్నేక్స్, ఫిష్ అండ్ స్నేక్స్ కవర్డ్ విత్ స్కేల్స్. స్కేల్స్ ఏం చేస్తాయి అంటే నాన్న బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని బయటకు పోనీయకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు పోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అదేవిధంగా స్నేక్స్ అన్నవి ఓకేనా తన స్కిన్ని పీరియాడికలీ ఓకేనా 2 months 3 months ఒక 6 months వన్స్ కానీ 3 months వన్స్ కానీ
తన బాడీ స్కిన్ పైన ఉన్నటువంటి స్కేల్స్ అన్నీ కూడా ఏం చేస్తుంది, తన స్కిన్ని మార్చేస్తూ ఉంటుంది, రీప్లేస్డ్ బై న్యూ వన్. దాన్నే మౌల్టింగ్ అంటాం. ఆ ప్రాసెస్ని ఏమంటాము? మౌల్టింగ్. స్నేక్ తన స్కిన్ని పీరియాడికలీ రీప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట. అది మొత్తము ఈ యొక్క ల్యాండ్ పైన దొర్లేసి స్కిన్ అంతా చెడగొట్టుకుంటుంది, అదే డ్యామేజ్ చేసుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత కొత్త స్కిన్ వస్తుందన్నమాట. ఈ విధంగా దీన్నే మౌల్టింగ్ అంటాం. ఈ ప్రాసెస్ని ఏమంటాము? మౌల్టింగ్ అంటాం. ఓకేనా. తర్వాత చూడండి, క్యూటికిల్ అంటే బీటిల్స్ హ్యావ్ హార్డ్ ప్రొటెక్టివ్ కవరింగ్. మనకు జీరంగి చూసినా, కాక్రోచ్ చూసినా, కొన్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చూసినా బాడీ కవరింగ్ చాలా గట్టిగా ఉంటాయి. దాన్ని చంపేస్తే పటక్ అని సౌండ్ వస్తుంది అనమాట. బాడీ కవరింగ్ హార్డ్గా ఉంటుంది. వాటిని బీటిల్స్ అంటాం. క్యూటికిల్ వేటికి ఉంటుంది, బీటిల్స్. అలాంటి ఇన్సెక్ట్స్ అన్నిటినీ కలిపి బీటిల్స్ అంటాం. ఒక్కొక్కటి పేరు పెట్టకుండా హార్డ్ కవరింగ్ ఉన్నటువంటి, బాడీ కవరింగ్ ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ని బీటిల్స్ అంటాం. హార్డ్ కవరింగ్ ఏమంటాము? క్యూటికిల్ అంటాం. ఏమంటాం అన్న? క్యూటికిల్ అంటాం. తర్వాత క్యామెల్కి మీరు అబ్జర్వ్ చేస్తే స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. క్యామెల్కి థిక్ స్కిన్ ఉంటుంది. ఎందుకు అంటే అది డెజర్ట్లో ఉంటుంది కాబట్టి స్వెట్ ఎక్కువగా వచ్చి లోపల బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ బయటకు పోకుండా స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బాడీ కవరింగ్. చూడండి, డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్ బాడీ కవరింగ్స్ ఉన్నాయి. క్లియర్ ఎవరీవన్? బర్డ్స్కి ఏమో ఫెదర్స్ ఉన్నాయి, ఫిష్ స్నేక్స్కి ఏమో స్కేల్స్ ఉన్నాయి. తర్వాత చూడండి, ఈ బీటిల్స్ అనేటువంటి ఇన్సెక్ట్స్కి క్యూటికిల్ ఉంది. డిఫరెంట్ బాడీ కవరింగ్. క్లియర్ ఎవరీవన్? దెన్ కమింగ్ టు బ్రీతింగ్. చూడండి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ బ్రీతింగ్ ఎలా చేస్తాయి చూస్తే మనకు అన్ని ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి బ్రీత్ చేసుకోవడానికి. చూడండి, హ్యూమన్ బీయింగ్స్ ఏమో లంగ్స్తో బ్రీతింగ్ చేస్తాయి. అర్త్వామ్ లాంటి ఇన్సెక్ట్స్, అర్త్వామ్ లాంటివి స్కిన్తో బ్రీత్ చేస్తాయి. ఓకేనా, ఎందుకంటే వాటి స్కిన్ మాయిస్ట్గా ఉంటుంది, తేమగా ఉంటుంది. తర్వాత ఫిష్ బై యూజింగ్ గిల్స్ని ఉపయోగించి బ్రీతింగ్ చేస్తుంది. ఓకేనా, హ్యూమన్ బీయింగ్స్ ఏమో లంగ్స్తో చేస్తాయి, అర్త్వామ్ ఏమో స్కిన్తో చేస్తుంది, ఫిష్ ఏమో గిల్స్తో బ్రీతింగ్ చేస్తుంది. క్లియర్? తర్వాత చూడండి, ఫ్రాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రాగ్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూడండి, ఫ్రాగ్ నేలపైన ఉన్నప్పుడేమో లంగ్స్తో బ్రీతింగ్ చేస్తుంది. ఓకేనా, వాటర్లో ఉన్నప్పుడేమో స్కిన్తో బ్రీతింగ్ చేస్తుంది. చూడండి, అది బేబీ ఫ్రాగ్గా ఉన్నప్పుడు ట్యాడ్పోల్ అంటారు దాన్ని. అది బేబీ ఫ్రాగ్గా ఉన్నప్పుడేమో గిల్స్తో బ్రీతింగ్ చేస్తుంది. చూడండి, ల్యాండ్ పైన ఉన్నప్పుడేమో లంగ్స్తో, వాటర్లో ఉన్నప్పుడేమో స్కిన్తో. చిన్నప్పుడు ఇంకా ఫ్రాగ్గా డెవలప్ కానప్పుడు, బేబీ ఫ్రాగ్గా ఉన్నప్పుడు ట్యాడ్పోల్ అంటారు ఫ్రాగ్ని. ఆ ట్యాడ్పోల్గా ఉన్నప్పుడేమో గిల్స్తో బ్రీత్ చేస్తుంది. ఎన్ని డిఫరెంట్ హ్యాబిటాట్లో ఈ యొక్క ఫ్రాగ్ బ్రతకగలుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు అది ప్రాక్టీస్ చేసి ఉంటుంది. వాటర్లోనూ ఉంటుంది, ల్యాండ్ పైన ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు రకరకాలుగా ఫ్రాగ్ అనేది యాక్ట్ చేస్తుంది. రైట్, దెన్ అబ్జర్వ్ చేస్తే ఇంకా మనము గ్రాస్ హోపర్స్ అంటే మిడతలు, కాక్రోచెస్, ఇవి స్పిరాకిల్స్తో, ఓకేనా, స్పిరాకిల్స్ అంటాం అన్నమాట, బ్రీతింగ్ చేస్తాయి. స్పిరాకిల్స్ అంటే ఏం లేదన్నా చిన్న హోల్స్ ఉంటాయన్నమాట తన బాడీ కవరింగ్లో. సైడ్స్కి, వాటి యొక్క బాడీ సైడ్స్కి స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ని మనం ఏమంటాము అంటే స్పిరాకిల్స్ అంటాం. ఓకేనా, గ్రాస్ హోపర్స్, కాక్రోచెస్ దేన్ని యూస్ చేసుకుని బ్రీతింగ్ చేస్తాయంటే స్పిరాకిల్స్. ఓకే, దెన్ వేల్స్, డాల్ఫిన్స్. సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్. వేల్స్, డాల్ఫిన్స్ వాటర్లో ఉంటాయి కదండి సార్. ఫిష్ ఏమో గిల్స్తో బ్రీతింగ్ చేస్తుంది అన్నారు. మరి ఇవి కూడా గిల్స్తో చేయాలి కదా సార్. చెప్పేది విను సార్. వేల్స్కి, డాల్ఫిన్స్కి గిల్స్ ఉండవునన్నా, వీటికి కూడా లంగ్స్ ఉంటాయి. ఏముంటాయినన్నా? లంగ్స్ ఉంటాయి. అవును సార్, మరి లంగ్స్తో బ్రీత్ చేసుకోవచ్చు కదా బాబు. వాటర్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. వాటర్లో ఎయిర్ ఉంటుందా? ఆక్సిజన్ దొరుకుతుందా? దొరికినా సర్ఫేస్లో మాత్రమే దొరుకుతుంది. లోపల ఉన్నటువంటి ఈ వేల్స్, డాల్ఫిన్స్కి
లంగ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటేనన్నా అప్పుడప్పుడు పైకి వాటర్ పైకి వచ్చేసి వీటికి తన హెడ్ పైన టాప్ ఆఫ్ దేర్ హెడ్ పైన బ్లో హోల్స్ ఉంటాయి. మీరు డాల్ఫిన్స్ని వేల్స్ని అబ్జర్వ్ చేస్తే హెడ్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, హోల్ ఉంటుంది అక్కడ, వాటిని బ్లో హోల్స్ అంటాం. అప్పుడప్పుడు వాటర్ పైకి వచ్చేసి పైన ఉన్నటువంటి ఆక్సిజన్ బ్రీత్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే అప్పుడు పైకి రావడం, ఆక్సిజన్ తీసుకోవడం, లోపలికి పోవడం. కొద్దిసేపు వరకు అది వాటర్లో ఉంటాయి ఆక్సిజన్తో. మళ్ళీ దానికి ఆక్సిజన్ తక్కువైనప్పుడు మరీ పైకి వస్తుంది, ఓకేనా, బ్లో చేస్తుంది అనమాట. ఆ హోల్స్లో నుంచి ఆక్సిజన్ లాక్కుంటుంది. ఓకేనా, వేల్స్ డాల్ఫిన్స్ బ్లో హోల్స్తో ఏం చేస్తాయన్నా రెస్పిరేషన్ చేస్తాయి లేదా బ్రీతింగ్ చేస్తాయి. తర్వాత ఇది బ్రీతింగ్. క్లియర్. ఇప్పుడు మూమెంట్ చూడండి ఎలాగా నడుస్తాయి డిఫరెంట్ అనిమల్స్. క్యాట్స్, డాగ్స్, కౌస్, హ్యూమన్స్ లెగ్స్ అంటాము లేదా లిమ్స్ అంటాము. ఓకేనా, 4 legs ఉన్నటువంటి అనిమల్స్కి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి లిమ్స్ని 4 limbs, బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి లెగ్స్ని హిండ్ లిమ్స్ అంటాం. ఇప్పుడు డాగ్ చూసుకుంటే 4 ఉంటాయి. ఫ్రంట్లో ఉన్నటువంటి లెగ్స్ని 4 limbs అంటాము, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లెగ్స్ని హిండ్ లిమ్స్ అంటాం. ఓకేనా. దెన్ ఫిన్స్ హెల్ప్తో స్విమ్మింగ్ చేస్తాయి. బర్డ్స్ వింగ్స్తో ఫ్లై చేస్తాయి. మూమెంటే కదా, స్విమ్మింగ్ అయినా మూమెంటే, ఫ్లయింగ్ అన్నా మూమెంటే. స్నేక్స్ స్కేల్స్తో ముందుకెళ్తాయి, స్కేల్స్ని యూజ్ చేసుకొని మూవ్ అవుతాయి. తర్వాత చూడండి పెంగ్విన్స్, సీల్స్ ఫ్లిప్పర్స్ ఉంటాయి. వీటికి స్విమ్ చేయడానికి ఏముంటాయి, ఫ్లిప్పర్స్. పెంగ్విన్స్కి సీల్స్కి ఏముంటాయి అన్న మూవ్ కావడానికి ఫ్లిప్పర్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రాగ్స్కి వెబ్డ్ ఫీట్ ఉంటుంది, అంటే చాలా వెడల్పుగా ఉంటుంది. వాటి యొక్క పాదాలు చూస్తే చాలా వెడల్పుగా ఉంటాయి, దాన్ని వెబ్డ్ ఫీట్ అంటాం. ఫ్రాగ్స్ మూమెంట్ ఎలా చేస్తాయి, బై యూజింగ్ దిస్ వెబ్డ్ ఫీట్. సమ్ అనిమల్స్ లైక్ చూడండి లిజార్డ్స్ కానీ క్రోకోడైల్స్ కానీ ఎలాగా మూమెంట్ జరుగుతాయి, క్రాల్ అంటే ప్రాకడం, క్రాల్ అంటే ప్రాకడం. దేన్ని యూజ్ చేసుకొని అవి క్రాల్ చేస్తాయి అంటే లెగ్స్. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్. క్యాట్స్, డాగ్స్, కౌస్, హ్యూమన్స్ ఏమో లెగ్స్ యూజ్ చేసి మూమెంట్ చేస్తాయి. ఫిష్ ఏమో ఫిన్స్, బర్డ్స్ ఏమో వింగ్స్, స్నేక్స్ ఏమో స్కేల్స్. ఓకేనా, పెంగ్విన్స్, సీల్స్ ఏమో ఫ్లిప్పర్స్, ఫ్రాగ్స్ ఏమో వెబ్డ్ ఫీట్. ఇన్ దిస్ వే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ దేర్. ఓకే, now you clarified, now you get clarification. This is about adaptation, this is about habitat. Clear everyone? Please go through this video and you have to watch at least 3 to 4 times in order to place this topic, in order to keep this topic in your mind. Please watch the video 3 to 4 times, then only you will get clarity. Okay, thank you very much. Have a nice day. Take care.